ముక్క అయితే భలే ఉడికింది, టేస్ట్ బాగుంది. మొత్తానికి అయితే అయిపోయింది, ఇప్పుడు తినేపోతున్నాం. ఈరోజు మన వీడియో ఏంటంటే బయట అయితే చిన్న పార్టీ అయితే ప్లాన్ చేసాం అనమాట మన వాళ్ళతో అయితే. ఇది వచ్చి మనైతే వెనకాల ఉప్పాడు బీచ్, ఇది ఇక్కడ నుండి దీని ఎదురుగుండా ఒక చిన్న ఫారెస్ట్ లాంటిది ఉంది. ఈ లోపలికి వెళ్ళి అయితే ఒక చిన్న పార్టీ అయితే చేద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. మన వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు, అన్ని పట్టుకొని అయితే బండ్లు అయితే ఇక్కడ పెట్టాం అనమాట. ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఇదేనమాట లొకేషన్ అయితే. ఇక్కడ నుంచి కొద్దిగా ఎదరికైతే వెళ్దాం. ఇదైతే ఒక రోడ్డు టైప్లో ఉంది, ఇది మరి మూసినట్టున్నారు. ఇప్పుడు మనం తెచ్చుకున్న గిన్నెలన్నీ బయటికి అయితే తెద్దాం. చికెన్ దాంట్లో పెట్టు. ఇది ఇయ్యాను అనమాట మన ఇంటి దగ్గర తెచ్చుకున్న సామాన్లు అయితే. మన వాళ్ళు అయితే పొయ్యి అయితే అరేంజ్ చేశారు. అయితే చికెన్ అయితే తీసుకున్నాం. చికెన్ ఓపెన్ చేసి దగ్గర దగ్గర మేము అయితే ఒక 3 కేజీలు అయితే తీసుకున్నాం అనమాట. అంటే ఒక 2 కోళ్ళు అయితే పడింది. బాయిలర్ అయితే తీసుకున్నాం. దీనికి ఇప్పుడైతే చికెన్ పకోడీ అయితే చేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టాం, దీన్ని కొంచెం ఐస్గా ఉంది ఇది. మనోడైతే పొయ్యి అయితే వెలిగిస్తున్నాడు. వెలిగిస్తుందా పొయ్య? దీన్ని అయితే ఫ్రెష్గా కడిగేసుకున్నాం. ఇప్పుడు వాటర్ వేసి దీంట్లో ఇప్పుడు దీని అయితే ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి కోసి ఇందాక చూపించింది క్రాస్. ఓకే, అంతే. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేద్దాం. ఇది వచ్చి కార్న్ఫ్లవర్, ఇది కొద్దిగా అయితే వేసేద్దాం. ఇది కారమే పడినంత అయితే వేసేద్దాం. ఇదైతే సాల్ట్ ఇంటి దగ్గర కట్టించుకొచ్చాను, కొద్దిగా ఉంటే ఎక్కువ అయిపోద్ది, మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు. చికెన్ మసాలా ఇప్పుడు దీన్ని ఫుల్గా మిక్స్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం, కొంచెం స్పైసీగా అయితే ఉంటుంది. కరివేపాకు ఇది కలిపేద్దాం. దీని ఒక హాఫ్ అన్ అవర్ అయితే అది పక్కన తీసి అయితే పెట్టేద్దాం. పెనాన్ని అయితే కొద్దిగా కడిగేసుకున్న తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు దీని అయితే హీట్ ఎక్కేదాకా అయితే పోసేసుకుందాం. ఆయిల్ అయితే మరుగుతుంది దానికైతే చికెన్ అయితే వేసేద్దాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట అయితే అవుతుంది అనమాట. ఈ చికెన్ అయితే మరుగుతుంది, నూనెలో వేసేద్దాం. ముక్కలు అయితే బాగా ఎగిపోయి ఇప్పుడు ఇట్లయితే దీంట్లోకి అయితే బేసిన్లోకి అయితే తీసేసుకుందాం. మళ్ళీ స్టార్ట్ చేయి. కట్టే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉంది. ఈ ఫీల్ మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తారా? ఒకవేళ ఎంజాయ్ చేయకపోతే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. మొత్తానికి అయితే చికెన్ పకోడీ అయితే అయిపోయింది. మొత్తం అయితే ఇంత క్వాంటిటీ వచ్చింది అనమాట. ఇది వచ్చి 3 కేజీస్ అనమాట. ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఇప్పుడు పైన కొత్తిమీర జల్లుకుందాం. చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో. ఇది మొత్తం చికెన్ పకోడా అయితే రెడీ. టేస్ట్ అయితే మామూలుగా లేదు, బాగా కుక్ అయింది. పీస్ అయితే బాగుంది. అన్నీ తీసుకుని అయితే మన వాళ్ళందరూ కలిసి అయితే తినడానికి అయితే అక్కడికైతే వెళ్ళిపోతుంది. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు తినడానికి అయితే. అందరూ ఒకసారి ఓయేసుకోండి. ఎక్కడికి పోతే ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా. వీడియో ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.